చర్చైనా సరే మార్చే అధికారం మీకుందా? ఏ ప్రాపర్టీ పైన పెత్తనం చేసే అధికారం మీకుందా? లేనప్పుడు హిందూ దేవాలయాలకు చిన్న చూపు కలుగుతున్నాయి. అరాజకంగా పోయేది అవసరం. ఇంకొక పక్క కన్వర్షన్, ఆ విషయం కూడా చెప్పాను. ఈ రోజు నేను అడుగుతున్నా, ఇన్ని రోజులు నేను గమ్మనున్నాను. కన్వర్షన్ చేయడం వెంటనే ముఖ్యమంత్రి రాజ్యాంగ వ్యతిరేకం అవునా కాదా? ఎవడిచ్చాడు నీకు అధికారం? కన్వర్షన్ చేసే అధికారం. రోజు రోజుకు ముస్లింస్ ఉన్నారు, బై బర్త్ ముస్లింస్ వాళ్ళు, క్రిస్టియన్స్ ఉన్నారు, డే బై డే కన్వర్షన్స్. ఇటీవల వస్తా ఉంటే టెంపుల్స్ దగ్గర పోయి గొడవలు చేయడం, ఫోర్స్ చేయడం, లేకుంటే బెనిఫిట్స్ ఇస్తామని ప్రలోభాలు పెట్టడం. అఫీషియల్స్ అంతా కూడా పోలీస్ స్టేషన్ లో, ఎంత దారుణం అంటే ఇది, ఒక పోలీస్ స్టేషన్ లో క్రిస్మస్ చేస్తారా మీరు? వెంకటేశ్వర స్వామి దేవాలయంలో డిప్యూటీ సీఎం వెళ్లి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తారా మీరు? ఏమనుకుంటున్నారు మీరు? ఒక క్రిస్టియన్స్ కే మనోభావాలు ఉంటాయా? హిందువులకి ముస్లింలకు మనోభావాలు లేవు? దీనికి సమాధానం ఏదైతే పాస్టర్స్ ఉన్నారో వీళ్ళందరికీ 5,000 రూపాయలు ఆందోళన ఇచ్చారు. గవర్నమెంట్ డబ్బులు చట్ట వ్యతిరేకం. వాళ్ళందరూ ఎస్సీలు, వివిధ కులాల్లో ఉన్నారు, వాళ్ళకి రిజర్వేషన్లు వస్తాయి. అలాంటి వ్యక్తులకు ఏ విధంగా మీరు 5,000 రూపాయలు ఇస్తారంటున్నా? ఈ ఓటు బ్యాంకు రాజకీయం కోసం మీరు కావాలని రాబోయే రోజుల్లో చర్చల్ని కేంద్రాలుగా చేసుకుని ఊర్లో మీరు ఒకసారి వాచ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇటీవల ఎన్ని చర్చలు గ్రామాల్లో వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఎవరు దీని వెనకాలన్నారు? ఇది కూడా